నమస్తే అండి, నేను రజాక్. కమిడియన్ పృథ్వీ మీరు ఎంత రెచ్చగొడితే ఆయన అంత రిచ్గా కనిపిస్తున్నాడు వైసీపీ పార్టీ క్యాడర్ నాయకులు. ఎందుకంటే మనందరికీ కూడా తెలిసింది, ఇటీవల లైలా సినిమాకి సంబంధించి ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్లో కమిడియన్ పృథ్వీరాజ్ మాట్లాడిన తర్వాత బాయ్కాట్ లైలా అంటూ వైసీపీ పార్టీ క్యాడర్ అంతా కూడా ట్రెండ్ కొట్టింది. ఇలాంటి టైంలో ఆ సినిమాకి సంబంధించిన ప్రొడ్యూసర్ కావచ్చు, యాక్టర్ కావచ్చు బయటకు వచ్చి వాళ్ళు సారీ చెప్పినారు. నా తప్పేమీ లేదు, నాకు సంబంధం లేదు, ఆయన ఏదో మాట్లాడేసినాడు, దానికి దీనికి ముడిపెట్టదని చెప్పినారు. అయినప్పటికీ కూడా వదిలిపెట్టాలి. సినిమా బయటకు వచ్చే వారికి ఆ సినిమా పోయింది ఎలాగో, తర్వాత కూడా అసలు ఇష్టం వచ్చినట్లుగా కామెంట్లు చేయడం స్టార్ట్ చేశారు. అయిపోయింది ఇదంతా. ఆ తర్వాత కమిడియన్ పృథ్వీ కూడా బయటకు వచ్చి క్షమాపణ అనేది డైరెక్ట్గా చెప్పకుండా ఏకంగా తనకి ఎవరైతే ఆడియో ఫోన్ కాల్స్ చేసి బూతులు తిడుతున్నారో, తన ఇంట్లో ఆడవాళ్ళ గురించి అసభ్యంగా మాట్లాడుతున్నారో, తనని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారో వాళ్ళందరికీ వెళ్ళి సైబరాబాద్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాడు. సో అక్కడ తాగిపోలేదు. ఆ తర్వాత ఏదో ఒక వీడియో బయట రిలీజ్ చేసి, సో ఈ సినిమాకి అందరూ వెళ్ళండి, నా వైపు ఏదైనా తప్పు జరిగితే కనుక సో దాన్ని మనస్తహా తీసుకోవద్దని చెప్పేసి వదిలేశాడు. అంతా అయిపోయింది అనుకున్నారు, అక్కడితో అయిపోయింది అనుకున్నారు. కానీ ఇప్పుడే స్టార్ట్ అయింది. అయితే ఏంటంటే ఇప్పుడు ఏం జరిగిందంటే, ఈయన ఒక యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చినాడు. ఆ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఒక పాట పాడినాడు. అప్పుల గురించి, పేటిఎంస్ అంటూ ఆంధ్ర రాష్ట్రంలో గత 5 సంవత్సరాలు జరిగినటువంటి దానికి సంబంధించి ఒక పాట రూపంలో పాట వినిపించినాడు. దీంతో మరోసారి ట్రిగ్గర్ అవుతున్నటువంటి పరిస్థితి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, కమిడియన్ పృథ్వీకి పెద్ద పోయేదైతే ఏమీ లేదు. ఆయన వైసీపీ పార్టీలో ఉండి ఇదే స్థాయిలో పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడినప్పుడు కూడా ఇదే కొంత మాట్లాడినాడు. తర్వాత వైసీపీ పార్టీలో ఆయనకు ఒక పదవి కూడా ఇచ్చారు. సో ఎస్విబిసి దానికి సంబంధించి ఛానల్కి సంబంధించి ఏదో చైర్మన్ చేసినట్టున్నారు. ఆ తర్వాత ఆ పదవి కొన్ని కారణాల రీత్యా పోయింది. ఏదో కొన్ని ఆడియో కాల్స్ బయటపడి అని చెప్పేసి ఇతని మీద చర్యలు తీసుకోవడం జరిగింది పార్టీ. ఆ తర్వాత ఈయన పార్టీ నుంచి బయటకు పంపించేశారు. ఇక ఆ తర్వాత ఈయన జనసేన పార్టీలో జాయిన్ అయినాడో లేదో తెలియదు. బట్ పవన్ కళ్యాణ్ గారు సానుభూతిపరుడిగా, జనసేన పార్టీ సానుభూతిపరుడిగా ఉన్నాడు. ఉన్న తర్వాత సినిమా అవకాశాలు కూడా బాగానే వచ్చినాయి. ఆ తర్వాత ఇంకా వైసీపీ పార్టీని అటాక్ చేయడం స్టార్ట్ చేసినాడు. మరి ఈయనకి వైసీపీ పార్టీకి ఉన్నటువంటి పాత మిత్ర సంబంధాలు, వీళ్ళ మధ్య ఉన్నటువంటి క్లాషెస్ రీత్యా ఈయన ప్రతిసారి కూడా వైసీపీ పార్టీని గట్టిగానే టార్గెట్ చేయడం జరుగుతుంది. ఈరోజు కూడా అదే విధంగా చేసినాడు. ఆంధ్ర రాష్ట్రంలో గత 5 సంవత్సరాలు చేసినటువంటి అప్పులకి సంబంధించి ఈయన పాడటం అయితే జరిగిందనమాట. ఇప్పుడు ఈ పాట ఏదైతే ఉందో అది వైరల్గా మారింది. దీనికి సంబంధించి మరోసారి పృథ్వీని అయితే వైసీపీ పార్టీ క్యాడర్ అయితే ట్రోల్ చేస్తుంది. బట్ మీరు ఎంత ట్రోల్ చేసినా సరే నేను వెనక్కి తగ్గను అంటూ మొండికేసుకొని కూర్చున్నాడు పృథ్వీ. ఈ విధంగా కమిడియన్ పృథ్వీకి సంబంధించి అయితే వ్యవహారం అయితే నడుస్తుందన్నమాట. మరి ముఖ్యంగా ఏంటంటే వైసీపీ పార్టీని టార్గెట్ చేయడంలో, జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయడంలో, వైసీపీ పార్టీ క్యాడర్ మొత్తాన్ని కెలుగుదిరి పెట్టడంలో పృథ్వీ సిద్ధహస్తులు చెప్పాలి. ఎందుకంటే మొన్న బాయ్కట్ లైలా కొట్టినారు కదా, ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్లో అలా కొట్టడానికి కారణమే పృథ్వీ. ఏది 151 గొర్రెలు కాస్త 11 గొర్రెలు అయినాయో 10 మేకలు అయినాయో ఏదో చెప్పాడు. దాంతో ఒక్కసారిగా వాళ్ళు అఫెండ్ అయ్యి ఆ విధంగా ట్రెండ్ చేసినారు. తగ్గుతున్నాడా? తగ్గట్లా. మరోసారి రెచ్చిపోతున్నటువంటి పరిస్థితి.